ప్రెగ్నెన్సీలో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. హాయ్, నేను డాక్టర్ భానుప్రియాంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, హంకం హాస్పిటల్. చాలామంది పేషెంట్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చా లేదా, లేదంటే నెక్స్ట్ విజిట్లో ఉన్నప్పుడే కలుద్దామా అన్న డౌట్ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. నెంబర్ 1, బ్లీడింగ్ పీల్. బ్లీడింగ్ అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఇంప్లాంటేషన్ అప్పుడు కొంచెం కొంచెంగా స్పాటింగ్ కనిపించే అవకాశం ఉంటుంది, కానీ హెవీగా బ్లీడింగ్ అవుతుంది, క్లాట్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ 3 monthsలో ఏదైనా అబార్షన్ అయి ఉండొచ్చు, లేదా ఆఫ్టర్ 5 months ఆఫ్ ప్రెగ్నెన్సీ మాయ కిందకు ఉండడం కానీ మాయ సపరేట్ అవ్వడం, ఇలాంటి రీజన్స్ వల్ల బ్లీడింగ్ కనిపిస్తుంది. సో వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. లీకింగ్ పీవీ అంటే సడన్గా మనకి వాటర్ డిశ్చార్జ్ వస్తుంది, ఉమ్మనీరు పోయినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. లేదా సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ అబ్డోమెన్, సడన్గా ఒక్కసారిగా మనకి సివియర్గా పెయిన్ రావడం, మధ్య మధ్యలో టైట్ అవ్వడం, లూజ్ అవ్వడం, కాంట్రాక్షన్స్ లాగా అనిపించినప్పుడు కూడా వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. బేబీ మూమెంట్స్ తక్కువగా అనిపించడం, మనకి నార్మల్గా బేబీ మూమెంట్స్ ఎలా ఉండాలి అనేది నేను ఒక ఓల్డ్ వీడియో చేశాను, దాంట్లో చూడండి. మనకి మూమెంట్స్ కూడా తక్కువగా అనిపించినప్పుడు మనం వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. బీపీ రికార్డింగ్స్ అనేవి ఎక్కువగా రావడం, లైక్ ఎప్పుడైనా బీపీ చెక్ చేస్తే మోర్ దెన్ 140/90 వచ్చిందంటే కూడా డాక్టర్ని వెంటనే అప్రోచ్ అవ్వాలి. సడన్గా మనకి మొహం, కాళ్ళు, చేతులు వాపులు రావడం, మార్నింగ్ బెడ్ నుంచి లేవగానే కూడా మనకి కాళ్ళు ఇంకా స్వెల్లింగ్ అలానే ఉంటున్నాయి, తగ్గట్లేదు అంటే కూడా మనం డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సో మనకి వీటిలో ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.